సో ఇదే అనమాట మా కాటాల పెట్ట. సో పెట్ట అనేది చాలా బాగుండిద్ది, చాలా బలంగా ఉండిద్ది, బాగా పోటాడిద్ది. మా దొడ్లో ఫస్ట్ పెట్ట అనమాట, అంటే ర్యాంకింగ్స్ లో ఫస్ట్ వచ్చిద్ది. సో మీకు కాటాలు చూపిస్తాను. కాటాలు పెట్ట అంటున్నావు కదా, కాటాలు అని అడుగుతారు కదా, సో కాటాలు చూపిస్తాను అండి. సో చూడండి, కాటాలు ఇవే అనమాట. సో చూసారు కదా కాటాలు. సో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అంటే పెట్ట కాటాలు ఉండటం అంత కామనే, అంటే మరీ అంత కామన్ కాదు, ఒక 20% కామన్ అనమాట. అంటే ఇంచుమించు చాలా దొడ్లలో ఉంటాయి అనమాట కాటాలు ఉన్న పెట్టలు. కానీ కాటాలు ఉండటం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అంటే అంత స్పెషల్ ఏం కాదు. కాకపోతే కాటాలు ఉండి రంగు మంచిదై ఉండి బాగా పొట్టాటు ఉంటే పిల్లలు కూడా ఎక్సలెంట్ క్వాలిటీతో వస్తాయి, ఎక్సలెంట్ గా ఉంటాయి. దీని యొక్క ఏజ్ వచ్చేసరికి 1.5 year ఉండిద్ది, సంవత్సరంన్నర పిల్ల ఇది. అంటే ఒక కోడి అనేది మనకి నాటుకోడి ఒక 10 సంవత్సరాలు బతికిద్దండి, అంటే ఇంచుమించు 7 నుంచి 10 సంవత్సరాలు బతికిద్ది. అందులో సంవత్సరం అంటే మనకి మరీ అంత పెద్దదేం కాదు. దీని పిల్లలు మీకు నేను చూపించాను కదా, దీని పిల్లలే. చూసారా పిల్ల వచ్చేసరికి ఎలా ఉందంటే బాగా బలంగా లావుగా బారుగా ఉంది కదా పిల్ల, అంత బాగుంటాయి అనమాట. మా దగ్గర ఉన్న అన్ని పెట్టలకి కళ్ళు అనేవి క్లారిటీ కనిపిస్తాయి అనమాట. సో కళ్ళు ఎందుకంటే కొన్ని పెట్టలకి ఏంటి, కొన్ని కోళ్ళకి ఏంటంటే కళ్ళు అనేవి ఫ్రంట్ కి కనిపించవు, వాటి యొక్క చిలకడాలు కానీ జుట్టు అంటారనమాట దీన్ని. సో అవి ఉండటం వల్ల ఎదురు కనిపించవు అనమాట. మేము అందుకే మా పుంజులకి అసలు ఏట్లకి ఉండవు, కట్ చేసేస్తాం మేము. ఈసారి కట్ చేసే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే అలా ఉండటం వల్ల ఏంటంటే ఎదురుకోడి బాగా కనిపించి అంటే అది మూవ్ అవుతున్నప్పుడు కానీ, అది లేకపోతే అది తంతానికి వస్తున్నప్పుడు కానీ కొంచెం అలర్ట్ గా ఉండి తప్పించుకుంటానికి బాగా ఉండిద్ది అనమాట. అండ్ చూసి తన్నిద్ది. సో అందుకని కళ్ళు అనేవి రెండు కనిపించాలన్నమాట అలా ఎదురుకి. సో దీన్ని మళ్ళీ గుడ్ల మీదకి వేసేద్దాం రండి. పొదుగు పెట్టని తీసాను మీకోసం చూపిద్దామని. కూడా పెద్దది, క్వాలిటీ అనేది చాలా బాగుంది ఇది పెట్టది. సో ఈ పెట్ట నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో పెట్టని చూపిస్తాను, ఏదనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. సో ఏదో ఒక దాన్ని చూపిస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్.